ఎక్కడైనా మగవాళ్ళు అలాగే ఉంటారు, ఆడవాళ్ళని అడుగుతూనే ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు రీజన్. అది టాలెంట్, సొంత టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నాకు ఆ టాలెంట్ కావాలి అన్నప్పుడు ఎవరు కూడా మిగతా విషయాలు మాట్లాడరు. ఇంకా టాలెంట్ లేకుండానే అడుగుతున్నారా అని అంటే నేను అలా చెప్పట్లేదు. మీన్స్ ఏంటంటే అమ్మాయి వద్దు అన్న తర్వాత ఎవరు బలవంత పెట్టరు. మైనర్గా ఉన్నప్పుడే నా మీద అత్యాచారం చేశారని చెప్పేసి ఫస్ట్ పాయింట్ కంప్లైంట్లో అదొకటి. 4 సంవత్సరాల నుంచి నేను అత్యాచారం చేయబడుతున్నప్పుడు ఆ రోజు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఈ రోజు ఎందుకు చేసింది తను? ఏది విషయంలో మాట్లాడితే అమ్మాయి ఢీ షో ఒక 1 year పాటు నడుస్తుంది. షోలో 1 year వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి చెప్పే టైం ప్రకారము ఈ అమ్మాయి నచ్చి గోకారంటారా? మైనర్ అని మాట్లాడుతున్నారు. మైనర్ అన్నప్పుడు సరే, అప్పుడు అమ్మాయి చిన్న అమ్మాయి అనుకుందాం. పేరెంట్స్ ఏరి ఒక పిల్లని అలా ఎలా వదిలేస్తారు? బట్ ఇన్ని ఇయర్స్ ఆగడానికి రీజన్ ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? నా క్వశ్చన్ అదొకటే. ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా కూడా క్యారీ వ్యాన్లో కూడా నన్ను వదిలిపెట్టేవాడు కాదు. అంటే ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో కూడా నన్ను బలవంతంగా రేప్ చేశాడు. ఇవన్నీ బయటికి చెప్తే నేను ఇండస్ట్రీకి లేకుండా చేస్తామని భార్య భర్తలు ఇద్దరు కలిసి కూడా ఆమెను బెదిరించినట్టు కూడా రాసింది. రంగబలి సాంగ్ డైరెక్ట్ గా కంపెనీ నుంచి పేమెంట్ ఆ అమ్మాయి అకౌంట్ లోకి ఎలా వచ్చింది? 5 lakhs. ఆ అమ్మాయి రంగబలి సాంగ్ చేయలేదుగా. అమ్మాయి ముందు వెళ్ళలేదు, నా వెనక్కి వెళ్ళలేకుండా మొత్తం అక్కడ లాక్ అయిపోయింది అనమాట. ఇద్దరు బలయ్యారు. ఎవరిదో కుట్రకి, ఎవరికో దాని గురించి వీళ్ళిద్దరు బలైపోయారు ఇక్కడ. లేదు, వాళ్ళ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కంప్లీట్ ఒకటి కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి ఏదైనా సరే జైలుకి అంకితం చేయాలన్న ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి, దీంట్లో నో డౌట్. కానీ మాస్ మాత్రం క్లియర్గా బయటకు వస్తారు. మాకైతే పక్కడబందీగా పక్కా తెలుసు. మాకు ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్ళింది ఓన్లీ కార్డు విషయమే. ఈ కంప్లైంట్, ఈ కేసులు అన్నీ కూడా అక్కడికి వెళ్ళాక ఎవరు మ్యానిపులేట్ చేశారనేది మాత్రం విషయం బయటికి రావాలి. నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో గత 10 రోజుల నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీలో నిజంగా ఒక వివాదం నిజంగా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలని కదిలించింది. సో జానీ మాస్టర్, సో ఈ పేరు నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరు పొందినటువంటి వ్యక్తి. సో రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి. సో అటువంటిది ఒక్కసారిగా జానీ మాస్టర్ మీద ఇటువంటి ఆరోపణలు రావడం, తన అసిస్టెంటే ఒక 40 పేజీల కంప్లైంట్ చేసి ఈరోజు ఆయనను జైలుకు పంపించడం. అసలు నిజానికి ఏం జరుగుతుంది అంటే, నిజానికి అంటే ఇండస్ట్రీలో ఫీమేల్ డాన్సర్లు కానివ్వండి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు కానివ్వండి, వీళ్ళ విషయంలో ఇటువంటి విభేదాలు వస్తుంటాయా? నిజానికి తప్పు ఎవరిది, ఎక్కడ ఏం జరిగిందన్నది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆడవాళ్ళకు నిజంగా సెక్యూరిటీ ఉంటుందా లేదా మరి, ఎందుకంటే తను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి. సో ప్రస్తుతం నా ముందున్నారు, అందరికీ సుపరిచితులు. సో ఒకప్పుడు నిజంగా టాప్ మోస్ట్ సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేసి నిజంగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి కస్తూరి మాస్టర్ గారు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నాకు తెలిసి ఇండస్ట్రీలో అంటే ఫీమేల్ ఆర్టిస్టులు కానివ్వండి, 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ఫీమేల్ అంటే ఎవరైనా కావచ్చు, అంటే వారి ప్రయాణం ఎలా ఉంటుంది ఏంటనేది నాకు తెలిసి మీకు దగ్గర నుంచి చూసుంటారు మీరు. సో నిజానికి మరే ఎటువంటి అంటే ఆర్టిస్టుల విషయంలో నిజంగా కమిట్మెంట్లు జరుగుతాయా? కమిట్మెంట్ ఉంటేనే అక్కడ అవకాశాలు ఇస్తారా? ఈవెన్ డ్యాన్సర్స్ విషయంలో కానివ్వండి, ఇటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ విషయంలో కానివ్వండి, ఇటువంటి అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా? మరి జానీ మాస్టర్ విషయంలో కూడా అటువంటివే జరిగాయా? అసలు ఏంటని ఇప్పుడు యాక్చువల్లీ అంటే జానీ మాస్టర్ విషయంలో అయితే అలా జరగలేదండి. ఈ విషయంలో నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక ఫీల్డ్ విషయానికి వస్తే నిజంగా అంటే మహిళలకి నాట్ ఓన్లీ ఒక ఫీల్డ్ ఒకటే కాదు, ఎక్కడైనా సరే ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. సినిమా ఫీల్డ్లో ఒకటి మట్టుకు ఫోకస్ అవుతూ ఉంటుంది, కానీ ప్రతి చోట్ల ఉంటాయి. ఎక్కడైనా సరే మహిళల దాన్ని బట్టే అది ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా మగవాళ్ళు అలాగే ఉంటారు, ఆడవాళ్ళని అడుగుతూనే ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు రీజన్. అది టాలెంట్, సొంత టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నాకు ఆ టాలెంట్ కావాలి అన్నప్పుడు ఎవరు కూడా మిగతా విషయాలు మాట్లాడరు. ఇంకా టాలెంట్ లేకుండానే అడుగుతున్నారా అని అంటే నేను అలా చెప్పట్లేదు. మీన్స్ ఏంటంటే అమ్మాయి వద్దు అన్న తర్వాత ఎవరు బలవంత పెట్టరు. ఇక్కడ మీరు ఏంటంటే లేడీస్ ఏంటంటే ఏదో అవకాశం కోసం కానివ్వండి, ఇంకా దేనికోసం కానీ మీరు సరెండర్ అయిన తర్వాత వాళ్ళు ఇలా అడిగారు అని అనకూడదు. ఎందుకంటే ఫస్ట్ మీకు వద్దు అంటే వద్దు, ఇంకంతే, వెళ్ళిపోండి, చేయకండి. కానీ మీరు అవకాశం కోసం అంటే దీంట్లో ఒకటి ఆశిస్తున్నారు.
ఇప్పుడు సపోజ్ ఏదో ఎలక్షన్లో ఉంటుంది కదండి, అమౌంట్ తీసుకొని ఓటేశారు, ఇంకోటి ఏదో ఆశించారా, పథకాల కోసం ఆలోచించారా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఒకటి కావాలనుకుంటున్నారు, ఎక్కడైనా సరే ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉంటుంది. అలాంటి టైంలో ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, మీరు వాళ్ళకి సరెండర్ అయ్యారు అని అంటే మీరు ఆశిస్తున్నప్పుడు అక్కడ ఇది ఎలిగేషన్స్ చేయకూడదు. ఏదైతే కమిట్మెంట్ అడిగారన్నా ఇంకేదైనా అడిగారు, మీరు ఆశించి అక్కడ సరెండర్ అవుతున్నప్పుడు అది ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఒకవేళ వద్దు అనుకున్నప్పుడు వదిలేయండి, ఇంకో ఫీల్డ్కి వెళ్ళండి, ఇంకో దగ్గర వర్క్ చేయండి. లేడీస్ కూడా లేడీ బాస్లు ఉన్నారు, లేడీ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, లేడీ డైరెక్టర్స్ ఉన్నారు, లేడీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో బాగుంటే మగవాళ్ళందరూ కూడా దుష్టులేం కాదు కదా, దీంట్లో కూడా మంచోళ్ళు ఉన్నారు. సో మీరు కొంచెం వెయిట్ చేయండి, మంచోళ్ళ దగ్గరికి వెళ్ళండి, మంచోళ్ళ దగ్గర వర్క్ చేసుకోండి. అంతేగాని మనం ఏదో ఆశిస్తున్నాము అని చెప్పేసి అది ఏమంటారు కదా, ఏరు దాటే వరకు ఒకటి, ఏరు దాటిన తర్వాత బొడిమల్ అన్నట్టు కరెక్ట్ కాదు కదా. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మేడం, అయితే ఒక 4 నుంచి 5 ఏళ్ల నుంచి జానీ మాస్టర్ దగ్గర ఎవరైతే తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసింది ఈ రోజు వరకు కూడా. సో మైనర్గా ఉన్నప్పుడే నా మీద అత్యాచారం చేశారని చెప్పేసి ఫస్ట్ పాయింట్ కంప్లైంట్లో అది ఒకటి ఉంది. ఎస్, అండ్ ఈరోజు ఆమె ఏజ్ ఆల్మోస్ట్ నాకు 20 years అనుకుంటా, 20 or 21 years సంథింగ్ ఎంతో ఉంది. మేజర్ అమ్మాయినా కూడా నాకు క్లియర్గా తెలియదు. 4 సంవత్సరాల నుంచి నేను అత్యాచారం చేయబడుతున్నప్పుడు ఆ రోజు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఈ రోజు ఎందుకు చేసింది తను? ఇప్పుడు ఈ విషయంలో చెప్తున్నానండి, అదే కుట్ర జరిగిందనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మాయి 24 అన్న కొంతమంది అంటున్నారు. ఏజ్ విషయంలో మాట్లాడితే అమ్మాయి 16 yearsకి వచ్చిందా 18 yearsకి వచ్చిందని డీ షోలో మాత్రం ఖచ్చితంగా 18 yearsకే తీసుకుంటారు. డీ షో ఒక 1 year పాటు నడుస్తుంది ఖచ్చితంగా, ఒక 1 year ఖచ్చితంగా ఉంటుంది షో మట్టుకు. సో అక్కడ తీసుకున్నా కూడా సపోజ్ వాళ్ళు 17 అనుకున్నారు అనుకోండి, లేదా 16కే వచ్చింది అనుకుందాం అనుకోండి, 1 year అక్కడ వెళ్ళిపోయింది కదా షోలో 1 year వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి చెప్పే టైం ప్రకారము దాంట్లో వచ్చి మనకి లాక్డౌన్ వచ్చింది 20లో. లాక్డౌన్ వచ్చినప్పుడు అమ్మాయికే కాదు, ఎవరికి షూటింగ్స్ లేవు, ఎవరికి వర్క్ లేదు, కనీసం తుమ్మితేనే భయపడే రోజులలో ఈ అమ్మాయి నచ్చి గోకారంటారా? జస్ట్ మన వరకు ఆలోచించుకున్నా సరే, ఆ అమ్మాయి అప్పుడు 16 ఉంది 15 ఉంది అనుకోండి, ఒక 1 year డీలో వెళ్ళిపోయింది, తర్వాత లాక్డౌన్ వెళ్ళిపోయింది, ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఏజ్ మైనర్ అని ఎలా అంటున్నారు? నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే మైనర్ అని మాట్లాడుతున్నారు. మైనర్ అన్నప్పుడు అదే విషయానికి వద్దాం సరే, అప్పుడు అమ్మాయి చిన్న అమ్మాయి అనుకుందాం, పేరెంట్స్ ఏరి ఒక పిల్లని అలా ఎలా వదిలేస్తారు సినిమా ఫీల్డ్కి? ఒక అమ్మాయి పెద్దగా అయితే ఓకే వదిలేసేయండి, అమ్మాయి మేజర్ అనుకోండి, ఫ్రెండ్స్తో వెళ్తుంది లేదా ఇంకొకరితో వెళ్తుంది అని కొంచెం ధైర్యం వస్తుంది మనకి. తర్వాత అమ్మాయి మైనర్ అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఒక గార్డియన్ అన్న ఉండాలి కదా ఖచ్చితంగా. డే అండ్ నైట్ ఆ అమ్మాయి ఎటుపోతుందని అంటే వదిలేసారు గాలికి. కొంచెం ఆలోచిద్దాం మనం. ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది కరెక్ట్, ఓకే, ఇది 40 pages పెట్టిందా 400 pages పెట్టిందా, ఒకవేళ రాయాలి అనుకుంటే ఎంతైనా రాసుకోవచ్చు. అది ఎందుకంటే వెళ్ళి జానీ మాస్టర్ మీద కేసు తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు కదా, లేదు ఇంకొక మాసం మీద కేసు తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు కదా. తీసుకోవాలి అంటే బలమైన కారణాలు ఉండాలి, దాన్ని బట్టి ఒక స్టోరీ రాయొచ్చేమో, ఇంకేదైనా ఇంక్లూడ్ చేయిండొచ్చు. దాంట్లో నిజాల అబద్ధాలు అనేది కోర్టు తెలుస్తుంది, దాని గురించి మనం ఏం చెప్పలేము. బట్ ఇన్ని ఇయర్స్ ఆగడానికి రీజన్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? నాకు వచ్చిన అదొకటి, ఏ పిల్లైనా సరే వచ్చి అమ్మ నాకు ఇలా జరిగింది అని చెప్పలేని స్థితిలో పెంచారా? పేరెంట్స్ తప్పు కూడా ఉందండి, ఎక్కడెక్కడ మాస్టర్ మనకి లాగారు అన్న దాన్ని ఒప్పుకుందాం, ఇది పక్కన పెడదాం కాసేపు. కానీ అంత జరుగుతున్నా పేరెంట్స్ తప్పులేదా దీంట్లో? వాళ్ళ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి అంటే నీకు అంత ధైర్యంగా అమ్మ నాకు ఇది జరిగింది అని చెప్పుకోలేనంత స్థితిలో వాళ్ళ మదర్ పెంచిందా? ఇది కూడా ఆలోచించాలి కదా. అవును. సో ఇంకో పాయింట్ నెంబర్ 2, ఈమె కంప్లైంట్ చేసినప్పుడు అంటే పోలీస్ వాళ్ళు కూడా చట్టపరంగా నీకు నువ్వు 4 ఏళ్ల నుంచి నీ మీద అత్యాచారం జరుగుతుందంటే నువ్వు ఈ రోజు ఎందుకు వచ్చి కంప్లైంట్ చేసావమ్మా అని వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. అవును, డెఫినెట్గా. నువ్వు 4 ఏళ్ల నుంచి ఇట్లా అవుతుంది, నాకు 17 ఏళ్ల నుంచే అవుతుందని చెప్పి దాంట్లో రాసి పెట్టింది క్లియర్ కట్గా. సో ఈరోజు మేజరా మైనర్ అనేది పక్కన పెట్టినా కూడా నువ్వు ఆ రోజు ఎందుకు చేయలే, ఈ రోజు ఎందుకు చేసావు? అదే కాకుండా ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా కూడా క్యారీ వ్యాన్లో కూడా నన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఇంకో పాయింట్, అదేవిధంగా నువ్వు అంటే ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో కూడా నన్ను బలవంతంగా రేప్ చేశాడని మళ్ళీ ఇంకో పాయింట్ రాసుకొచ్చింది. మళ్ళీ అదేవిధంగా ఇవన్నీ బయటికి చెప్తే నేను ఇండస్ట్రీకి లేకుండా చేస్తామని భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా ఆమెను బెదిరించినట్టు కూడా రాసింది. ఓకే, అంటే ఇన్ని రకాలుగా ఆమె చేస్తున్నప్పుడు ఇన్ని జరిగాయి కదా, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని జరిగాయినప్పుడు మరి ఏ ఒక్క కంప్లైంట్ మీద కూడా నువ్వు అన్నీ ఒకేసారి తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ గ్యాప్ ఎందుకు ఇంత అంటే టైం తీసుకుంది అంటున్నాను. నేను ఇదే మాట్లాడదలుచుకున్నానండి. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్ళేంత వరకు కూడా ఈ ఆలోచన లేదు.
ఛాంబర్కి వెళ్ళి ఆ రోజు ఎప్పుడైతే ఆమెకి కార్డు రావట్లేదన్నా ఇంకేదైనా ఇష్యూ మీద వెళ్ళింది కదా, మాకైతే పక్కడబందీగా పక్కా తెలుసు మాకు ఆ అమ్మాయి ఛాంబర్కి వెళ్ళింది ఓన్లీ కార్డు విషయమే. ఈ కంప్లైంట్ ఈ కేసులు అన్నీ కూడా అక్కడికి వెళ్ళాక ఎవరు మ్యానిపులేట్ చేశారనేది మాత్రం విషయం బయటికి రావాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి కంటిన్యూగా మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, కొన్ని సాంగ్స్ మట్టుకే చేసింది. తర్వాత ఒకవేళ అంత ఇబ్బంది ఉన్నప్పుడు ఆ అమ్మాయి వేరే అసిస్టెంట్స్ని తీసుకొచ్చి, మాస్టర్ వేరే అసిస్టెంట్ని ఈ అమ్మాయిని తీసేసి వేరే అసిస్టెంట్ని పెట్టుకుంటే ఎందుకు టార్చర్ చేసేది మాస్టర్ని? ఆ అమ్మాయితో నీకు ఏమైనా లింక్ ఉందా, ఆ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నావు, నన్ను ఎందుకు పెట్టుకోవట్లేదు, నన్ను ఎందుకు తీసేసావు అని చెప్పేసి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మర్చిపోయా ఇంకొక మెయిన్ పాయింట్, ఎవరైనా సరే ఇలా టార్చర్ చేస్తున్నారు, బలవంత పెడుతున్నారు అనే వాళ్ళకి గిఫ్ట్లు కొనిస్తారండి ఎవరైనా? లేదు. ఇప్పుడు మాస్టర్ గారికి వాచ్ కొనివ్వడం కానివ్వండి, షూ కొనివ్వడం కానివ్వండి, ఏదైనా సరే అంత భయస్తురాలు అయ్యి ఉండుంటే గిఫ్ట్లు ఎలా కొనిచ్చింది తను? ఎందుకంటే చాలా విషయాలు అమ్మాయి ఏదో పెట్టింది, ఏదో ఎవిడెన్స్ ఉంది ఇవన్నీ అనుకుంటున్నారు, కానీ యువతల పక్క అంతకంటే ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. బలవంతం చేసే అతనికి గిఫ్ట్లు ఎలా కొనిచ్చింది ఒక రీజన్. ఇంకొకటి మాట్లాడతా. నెక్స్ట్ అతనికి రంగబలి సాంగ్ డైరెక్ట్గా కంపెనీ నుంచి పేమెంట్ ఆ అమ్మాయి అకౌంట్లోకి ఎలా వచ్చింది? 5 lakhs. ఆ అమ్మాయి రంగబలి సాంగ్ చేయలేదుగా. అంటే ఇక టార్చర్ పెట్టే అతని దగ్గర నుంచి లక్షలు తీసుకోవచ్చునా? ఎంతవరకు న్యాయం ఇది? అంటే ఇండస్ట్రీ ఎక్కడి వరకు వెళ్తుంది? నా ఆలోచన ఏంటంటే ఇంకెవరైనా మగపిల్లలు రావాలన్నా చేయాలనుకున్నా ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టేసి ఎవరి లైఫ్ స్పాయిల్ చేద్దామని. ఓకే. అండ్ ఇంకో పాయింట్ కూడా మేడం, అంటే మీకు ఇప్పుడు మీ మాస్టర్స్ డాన్సర్స్ అందరికి కూడా ఒక అసోసియేషన్ అనేది ఉంది కదా, ఇటువంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఫస్ట్ అసోసియేషన్ వాళ్ళకే చెప్పాలి కదా. సో ఇప్పుడు మాస్టర్ మీ అసోసియేషన్కి ప్రెసిడెంట్, దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వారికి అంటే వాళ్ళతో చెప్పకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళడం ఎందుకు ఛాంబర్కి? దీని వెనకే కుట్ర ఉందని చెప్తున్నానండి. ఇప్పుడు దీని వెనకాల కుట్ర దాగుంది అని చెప్పడానికి చాలా కారణాలు దొరుకుతాయి మనకి కరెక్ట్గా ఆలోచిస్తే. ఇప్పుడు నేను మొన్న చాలా వీడియోస్లో అదే మొత్తుకుంటున్నా. ఇప్పుడు ఈ అమ్మాయి అంత చిన్నగా ఉన్నప్పుడు, అంత బలవంతం జరిగినప్పుడు మనకి పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదా, డిపార్ట్మెంట్ లేదా, నెక్స్ట్ ఏదంటే అడుగడుగుకి మనకి పిఎస్ ఉన్నాయి, లేదు షీ టీమ్స్ ఉన్నాయి, మన లొకేషన్స్ చూసుకోవడానికి ఉన్నాయి. సో ఇంత నీకు అంటే నువ్వు చట్టాన్ని నమ్మట్లేదా? ఎవరు నమ్ముతున్నావు? ఫెడరేషన్లో నమ్మావా? నువ్వు వెళ్ళి ఫెడరేషన్ నీకు న్యాయం చేస్తుంది అనుకున్నావు, డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుంది అనుకున్నావా? నువ్వు ఇంత సఫర్ చేయాల్సిన అవసరం ఏంటి? నా ఫస్ట్ నుంచి పాయింట్ అదే, వాళ్ళ మదర్ ఎక్కడికి వెళ్ళారు? నీకు ఇన్ని జరుగుతుంటే అంటే నైట్ లేకపోయినా పగలు లేకపోయినా మనం కాసేపు ఎవరైనా పిల్లలు బయటికి వెళ్తేనో రాకపోతేనో, మన వైఫ్ అండ్ హస్బెండ్ రాకపోతేనో ఫోన్ చేస్తుంటారు, ఎక్కడున్నావు, ఎంతవరకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని. నెక్స్ట్ ఇంకొకటి బాంబే విషయం మాట్లాడుతున్నారు కదా, బాంబేకి పెప్సీ యాడ్ కోసం దేనికోసం వెళ్ళారండి. అది ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ వెంట 1 dayలోనే ఇంటికి వచ్చారు, అందరూ ఇంటికి వచ్చారు. అక్కడ రేపు ఎక్కడ జరిగింది? సో చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి మాస్టర్స్కి ఎంత బెదిరించింది, మాస్టర్ని ఎంత టార్గెట్ చేసింది, మాస్టర్ వద్దు నాతో మాట్లాడొద్దు, నాతో నీ వరకు నువ్వు చేసుకో అనుకుంటే ఆ అమ్మాయి ఎంత ఎంటబడింది. తర్వాత ఇంకొకటి ఏంటి, అంత టార్చర్ పెట్టే అతనికి పుష్ప సాంగ్లో నాకు కొంచెం మెలకువలు చెప్పండి మాస్టర్ గారు, నేను ఎందుకు కాల్ చేస్తున్నానంటే చిన్నవి నాకు డౌట్స్ ఉన్నాయి, నాకు కొంచెం క్లారిటీ కావాలి, ఎలా అయితే బాగుంటుంది అంటే, అంతంత పెద్ద మాస్టర్స్ మధ్యలో చేస్తున్నావు నువ్వు, నీకు మాస్టర్ సలహాలే ఎందుకు అవసరం వచ్చాయి? పెద్ద మాస్టర్స్ ఉన్నారు కదా అక్కడ, ఆల్రెడీ చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు మళ్ళీ జానీ మాస్టర్కి కాల్ చేసి నాకు కొంచెం ఐడియాస్ ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటే ఎవరు పడ్డారు? అంటే ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు? దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. అవును, డెఫినెట్గా. సో ఇంకో పాయింట్ కూడా అంటే నాకు తెలిసిన అంటే ఏదైతే నాలెడ్జ్ వరకు విషయం కూడా అంటే మిగతా మాస్టర్లు కూడా నాకు కొంత చెప్పారనమాట. ఈ ఎవరైతే తన అసిస్టెంట్గా ఇప్పుడు నా అమ్మాయికి కూడా అంటే మాస్టర్ కార్డ్ ఇవ్వాలని జానీ మాస్టర్ కూడా అసోసియేషన్ వాళ్ళతో కూడా గొడవ పెట్టుకుని ఇప్పించిందని అంత చేసినాక కూడా మాస్టర్ మీద ఇంత పెద్ద కంప్లైంట్ ఏందని అంటే రాంగ్ పోర్ట్రేట్ చేశారు. దీని ఎందుకు కుట్ర చెప్తున్నాను, అసలు నిజంగా టార్గెట్ జానీ మాస్టర్. పాయింట్ ఏంది మేడం, ఇప్పుడు ఆయన కార్డు ఇవ్వడానికి ఈయన సహకరించండు అంటే మిగతా అసోసియేషన్ తో గొడవపడి ఇప్పుడు ఇక్కడ అది మళ్ళీ ఇక్కడ ఆమె ఏంటిది కార్డు కూడా నాకు అడ్డుపడ్డాడని అలా కంప్లైంట్ రాసుకొచ్చి నా కార్డు రాకుండా చేశారు. ఆ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆపారో వాళ్ళు డబుల్ గేమ్ ఆడారు. ఇక్కడ ఏంటంటే ఇవ్వద్దన్నారు, ఇక్కడేమో నీకు మాస్టర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అని ఇక్కడ ఆపారు. అసలు అని పెట్టేది కూడా ఎంత అంటే 1 month టైం, పెద్ద ప్రొలాంగ్ కూడా అవ్వలేదు అక్కడ. మాస్టర్ కార్డు పెట్టినప్పుడు ఇప్పుడు మనకు ఒకటి ఉంటుంది కదా ప్రాసెస్, ఏ టైంకి ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి అనేది మాత్రం ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ ప్రకారమే అమ్మాయి కార్డు ఇస్తారు. కార్డు ఇవ్వకూడదు అని చెప్పేసి అయితే అక్కడ ఏమీ లేదు. సో వాంటెడ్లీ ఇది ఇరికించడం. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయికి కూడా తెలియకపోయింది వచ్చి ఇలా జరుగుతుందని.
వెనకతలో ఉండేసి ఇప్పుడు అమ్మాయి ముందు వెళ్ళలేదు, నా వెనక్కి వెళ్ళలేకుండా మొత్తం అక్కడ లాక్ అయిపోయింది అనమాట. ఇద్దరు బలయ్యారు, ఎవరిదో కుట్రకి ఎవరికో దాని గురించి వీళ్ళిద్దరు బలైపోయారు ఇక్కడ. మ్యాటర్ అది అక్కడ. ఎందుకంటే కలిసి ఉన్న వాళ్ళు, ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళు, కలిసి మాట్లాడుకున్న వాళ్ళు, లాస్ట్కి అమ్మాయి మ్యారేజ్ వరకు వెళ్ళిన అమ్మాయి తర్వాత ఇంత సడన్ గా ఎట్లా 1 year అయింది మళ్ళీ ఇద్దరు మాట్లాడుకోక. ఎవరు? మాస్టర్ అమ్మాయి. 1 year అయిపోయిన తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? సరిపోయి అంతవరకు మైనర్ ఓకే. ఇప్పుడు ధైర్యమే వచ్చింది, ఎవరు ఇచ్చారు? ధైర్యం ఇచ్చారు. మరి ఈ సంవత్సరం నుంచి ఇవ్వలేదా ధైర్యం? పోనీ ఇప్పుడైనా ఎలా పెట్టిస్తారు? అమ్మాయితో అక్కడ నిలబడాలిగా. కేసు పెట్టినా ఇప్పుడు నువ్వు ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వే వేరే గ్రహాల్లో తిరగలేదు కదా, వేరే గ్రహాల్లో నీ కనెక్షన్ పెట్టుకోలేదు కదా. ఇక్కడ పబ్లిక్లో అందరి ముందు తిరిగావు, అందరి ముందు మాట్లాడావు, నీ బిహేవియర్ ఏంటో తెలుసు. లొకేషన్లో క్యారవాన్ దగ్గర అంటున్నారు, క్యారవాన్లో సీసీ కెమెరాస్ ఉంటాయి, చుట్టుపక్కల పబ్లిక్ ఉంటారు. అక్కడ మనం వర్క్ చేస్తానికి వెళ్తామా, ఇంకా దేనికన్నా వెళ్తామండి? ఇప్పుడు మనం చిన్న ఇంటర్వ్యూ ఉంటేనే ఇంత ప్లానింగ్ ఉంటుంది. ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, మనకి ఏం అడగాలి, క్వశ్చన్స్ అని ఇంత ప్లానింగ్ ఉన్నప్పుడు ఒక సాంగ్ 100 మంది సాంగ్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయిని గోకాలనుకుంటాడు ఎవడైనా? సపోజ్ ఉన్నా కూడా, ఎందుకంటే మాట్లాడడం వల్ల కొంచెం అర్థం ఉండాలి. ఓకే, అంటే క్యారవాన్లో కూడా ఇంత నీచంగా ప్రవర్తించడాన్ని అంటే ఇప్పుడు అంటే క్యారవాన్ గురించి ఎందుకన్నారంటే ఇక్కడ మనకి లొకేషన్స్లో ఏదన్నా జరిగితే, ఎవరి వల్ల ప్రాబ్లం జరిగితే అతని కార్డు సభ్యత్వం తీయాల్సి వస్తుంది అనమాట. సో మాస్టర్ని తొక్కడానికి ఇది ఒక లింక్ అంతే. పెట్టేది క్యారవాన్ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏమీ జరగలేదు. క్యారవాన్ అసలు మాస్టర్ వెనకాల అసిస్టెంట్లు అని వాళ్ళని వీళ్ళని 4 అసిస్టెంట్లు ఉన్నారు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ 3 ఉన్నారు, తోకెనకతలు ఉండే ఉంటారు అందరూ. వెళ్ళి ఈ అమ్మాయికి అంత ఛాన్స్ ఎక్కడ ఇచ్చారు? బాంబే అనేది షూటింగ్ క్యాన్సిల్ అయ్యి అదే రోజు బయటకు వచ్చారు, మరి ఎవిడెన్స్ ఎక్కడ తీసుకొస్తారు? ఓకే, అండ్ ఇప్పుడు తను మైనర్ అని చెప్పుకుంటుంది మేడం. ఇంకో పాయింట్ కూడా అంటే మీరు రేస్ చేయొచ్చు. జనరల్గా అయితే అంటే ఇండస్ట్రీ రూల్స్ ప్రకారంగా ఒక మేజర్కే మాస్టర్ కార్డ్ ఇస్తారు. అవును, మేజర్కే, అంటే మైనర్కి మాత్రం ఇవ్వరు, నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు. సో ఇక్కడ ఇప్పుడు ఆమె మైనర్ అని చెప్పుకుంటుంది, కార్డు కూడా రూల్ ప్రకారంగా ఆమెకి ఇవ్వద్దు. సో ఏదైతే అంటే ఇది మన డీలో ఎట్లా అంటే మనకు రూల్స్ తెలియదు. ఈవెన్ ఇన్ డీలో కూడా మేజర్స్ అయితేనే చేయాలి కదా. ఇప్పుడు చైల్డ్ అన్నప్పుడు మనకు చైల్డ్ అని అక్కడ మనకు మెన్షన్ చేస్తారు, చిన్నపిల్లలు తీసుకున్నప్పుడు కంటెస్టెంట్స్ని. అంతకంటే పెద్దవాళ్ళంటే మేజర్స్నే తీసుకుంటారు. కానీ డీ రూల్స్ ప్రకారంగా వాళ్ళ అగ్రిమెంట్స్ ఎట్లా చేయించుకున్నారంటే మనకు తెలియదు కాబట్టి, సో అది ఎంతవరకు తప్పు అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ మీ అసోసియేషన్లో మాత్రం ఆఫ్టర్ మేజర్ అయితేనే మాస్టర్ కార్డ్ ఇవ్వాలి. ఆమె మైనర్ అయినప్పటికీ కూడా మాస్టరే ఇప్పడానికి ట్రై చేసిండు. అదే మాస్టర్ని తడిగుడ్డతో గొంతు కోసినట్టు అంత పని చేసింది. కానీ ఆమె మైనర్ కాదండి, మేజర్ అండి అమ్మాయి. ఎందుకంటే నిజంగా మల్లెమాల వాళ్ళు అంత బ్లైండ్గా తీసుకోరు. ఈమెమి ప్రపంచంలో లేని డాన్సరు కాదు, ఇంకొకటి కాదు. వాళ్ళన్ని రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎందుకంటే అంత పెద్ద సంస్థ అండి, ఇలాంటి వాళ్ళని పట్టుకొని నమ్మకంతో పెట్టుకోదు కదా. అంటే యాక్చువల్లీ వాళ్ళకంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా కపుల్ షోని అది. ఎందుకంటే మీరు దాంట్లో ఆ అమ్మాయి చేసే కాస్ట్యూమ్స్ చూడండి, అదే ఆ అమ్మాయి చేసే సాంగ్స్ చూడండి. నిజంగా ఒకవేళ అమ్మాయి మైనర్గా అయ్యుంటే పబ్లిక్ మహిళా మండలి ఊరుకునే వాళ్ళే కాదు. అప్పుడు ఒక అమ్మాయి గీతికన్నా రితికన్నా ఎవరు ఒక అమ్మాయి చేసినప్పుడు గీతిక అనుకుంటాను, ఆ టైంలో ఎన్ని ఇష్యూస్ జరిగాయి. చిన్నపిల్లలతో మీరు ఇలా ఆడిస్తున్నారు, చిన్నపిల్లలతో ఈ సాంగ్స్ చేపిస్తున్నారని అంత పెద్ద ఇష్యూ చేసిన వాళ్ళు. ఈ అమ్మాయి మీరు అమ్మాయి పర్ఫార్మెన్స్ చూడండి ఒకసారి. ఆ అమ్మాయి చిన్నపిల్లలతో చేపించే పర్ఫార్మెన్స్ అయితే అది కాదు. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి అప్పటికే 18. సపోజ్ 18 కాదనుకున్నా మీకు లాక్డౌన్ వెళ్ళిపోయింది. అక్కడ లాక్డౌన్ 2 years మనకి ఎవరికి ఏంటో కూడా తెలియదు అప్పుడు. సో అలాంటి టైంలో 2 years తర్వాత వచ్చిన తర్వాత సాంగ్ చేసినప్పుడు ఏంటంటే అంత కమ్యూనికేషన్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మాస్టర్తో అమ్మాయి మాట్లాడడానికి కానీ, ఆ అమ్మాయితో వీళ్ళు మాట్లాడడానికి కానీ. సో ఇక్కడ ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎన్ని చెప్పినా కూడా అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ మట్టికి ఖచ్చితంగా ఆధారాలు మాస్టర్ వాళ్ళ వైఫ్ దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరిగింది, ఎనీ టైం ఏం జరిగింది. తర్వాత ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ మిస్సెస్ ఏం చేస్తున్నారు, ఇన్ని జరుగుతుంటే. కొన్ని 100 సార్లు వాళ్ళ హెచ్చరించింది వాళ్ళ ఫ్యామిలీకి, మీ అమ్మాయి ఇలా చేస్తుంది, మీ అమ్మాయిని జాగ్రత్త పెట్టుకోండి, మీ అమ్మాయి ట్రాక్ చేస్తుంది, మాస్టర్ దగ్గరికి ఇలా వస్తుంది, మీ కూతురు జాగ్రత్త పెట్టుకోండి అని కొన్ని 100 సార్లు చెప్పింది. కానీ పబ్లిక్లోకి వచ్చేసరికి మాత్రం వాళ్ళ ఇద్దరు కలిసి చేశారు. ఏ భార్య వరకు ఉంటుందండి భర్తకి ఇంకొక అమ్మాయి కావాలని? మనం ఏ సమాజంలో ఉన్నాం? భార్య ఎవరైనా ఊరుకుంటారా? వెళ్ళి నువ్వు ఆమెతో ఉండు అని అంటే కామెంట్స్ పెట్టేవాళ్ళు కానివ్వండి, థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు కానీ ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ భార్య ప్రోత్సహించిందంట అంటే ఆమెకి పిల్లలు లేరా? 2 పిల్లలు ఉన్నారు కదా. పోనీ ఏ విధంగా ఆమె ప్రోత్సహించింది? పోనీ ఆమె 1000 కోట్ల ఆస్తి లేకపోతే దేశానికి మహారాణియా? ఎవరు ఎంత ఉన్నా కూడా ఏ భార్య కూడా భర్తని ప్రోత్సహించదు ఇంకొక అమ్మాయిని చేసుకోమని. అండ్ ఇంకొకటి అంటే దీనివల్ల ఇప్పుడు అంటే వాళ్ళ పిల్లలు కానీ ఆమె కానీ ఎంత క్షోభకు గురై ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఇబ్బందే. జానీ మాస్టర్ వాళ్ళ పిల్లలు కానీ బయటికి వెళ్ళి తిరగాలన్నా ఇబ్బందే. నిజంగా ఇప్పుడు అంటే వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తుంటారు. నేను నిన్న వెళ్ళానండి. నిన్న తన దగ్గర 12 నుంచి నైట్ 8-9 వరకు స్పెండ్ చేసి వచ్చాను. అసలు సీరియస్గా చెప్పాలంటే వాళ్ళ పిల్లల పరిస్థితి, ఆ అమ్మాయి పరిస్థితి బయట చెప్పుకోలేక
ఎవరితో ఏం మాట, ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ కూడా పెద్ద ఏమంటారు ఒక ఎమ్మెల్యే కొడుకో లేకపోతే ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకో అట్లా ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. చిన్నగా కష్టపడి పైకి వచ్చారు. సో అది నిజంగా అనుకుంటే ఏది మినిస్టర్ కొడుకో వేరే వాళ్ళు అయ్యి ఉంటే ఇంతవరకు ఇష్యూ వచ్చేదే కాదు. వాళ్ళు ఎవరు లేరని తొక్కాలని చూస్తున్నారో, బ్యాక్గ్రౌండ్ లేక వాళ్ళు అలా అవుతున్నారో తెలియదు. కానీ నిజంగా బాధితురాలు మాత్రం సుమలత అండి. వాళ్ళ మిసెస్ అసలు చూస్తే మాత్రం ఇంకా మనకి ఏడుపు ఆగదు. అలా ఉంది పిల్లల పరిస్థితి, వాళ్ళ పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. పిల్లలకి తెలివికి వచ్చింది, కొంచెం పెద్దగా అయ్యారు. అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే ఇలా మాట్లాడితే కూడా కొంతమంది ఏమని మాట్లాడుతుంటే అక్కడ మాస్టర్కి తెలియదా ఇద్దరు పిల్లల తండ్రి కదా, వెళ్ళి అమ్మాయి దగ్గరికి ఎట్లా వెళ్ళాడంటే అమ్మాయికి బుద్ధి చెప్పరా, అమ్మాయికి తెలియదా ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఎందుకంటే సొసైటీ కూడా ఆలోచించాలి, సొసైటీ కూడా మారాలి. ఎంతసేపు అమ్మాయి పక్కన అమ్మాయిని హెల్ప్ చేయాలి అని కాదు, అమ్మాయిని అద్దుల్లో పెట్టాలి. ఫస్ట్ అమ్మాయిని అద్దుల్లో పెడితే మిగతా మగపిల్లలు చాలా బాగానే ఉంటారు. మనం అమ్మాయిని సరిగ్గా లేకపోతేనే మగవాళ్ళు ఏదో ఒకటి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట కొన్ని విషయాలలో. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు అమ్మాయి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి వారం అయిపోయింది. సో నన్ను అత్యాచారం చేశాడన్నప్పుడు డెఫినెట్గా ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ సేకరించాల్సిందే. సో డెఫినెట్గా DNA టెస్ట్ అని చేసి దాన్ని పరిశీలించి రుజువు చేస్తారు. నిజానికి మాస్టర్ మరి అత్యాచారం చేసిందంటే లేదని ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ కూడా ఈ పాయింట్ తోటి ఆమె ఏంటనేది కూడా మనం ప్రూవ్ చేయాలి. లేదండి ఇక్కడ ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత దొరకదు మనకి. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది దొరకదనే కదా ఇప్పుడు ఇన్ని ఇరికిచ్చారు. ఇప్పుడు ఇన్ని కేసులు పెడతానికి రీజన్ ఏంటి? కంటిన్యూస్గా నాకు జరిగింది అని చెప్పడానికి రీజన్ ఏంటంటే అది దొరకదు కాబట్టి. అది ఆల్రెడీ ఇట్లా జరిగింది అని దొరకదు అని కంటిన్యూస్గా, అంటే లివింగ్ రిలేషన్ని ఇలా వాడారు. చట్టం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఎలా అవసరం ఉందో అలా మలుచుకున్నారు. నిజంగా ఆ రోజుది ఇప్పుడు దొరకదు మనకి ఎవిడెన్స్. అమ్మాయి దగ్గర కానీ అబ్బాయి దగ్గర కానీ ఎవిడెన్స్ దొరకదు కాబట్టి కంటిన్యూగా లివింగ్ రిలేషన్లో ఉండి దాన్ని ఇలా ఆమె కంఫర్ట్గా మలుచుకుంది. అయినా కూడా ఒకవేళ దొరకదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ దొరకదండి. ఒకవేళ దొరకకపోతే అది మాస్టర్కే ప్లేస్ కదండి. ఇప్పుడు ఆయన అత్యాచారం అయితే ఒకవేళ అత్యాచారం చేస్తుంటే ఇన్ని రోజులు ఆయనతో ఉండేది కాదు కదా. పాయింట్ నెంబర్ 1, నిజంగా ఒక అమ్మాయి ఇష్టం లేకుండా అత్యాచారం చేయబడ్డదంటే ఆ నెక్స్ట్ మినిట్ ఉండదు. వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయడమా, వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోవడమా, లేకుంటే మీలాంటి అసోసియేషన్ సంబంధించిన పెద్దలకు చెప్పుకోవడమా జరుగుతుంది. అవును, ఇది జరుగుద్ది. సో ఇదంతా అంటే ప్రీ ప్లాన్డ్గా ఈమెని ఎరవేసి హనీ ట్రాప్ చేయించడానికి ఏదైనా ప్రయత్నం చేసిరా? హనీ ట్రాప్ అని అంటే కాదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు జరిగింది అది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కొరియోగ్రఫీ బాగా చేస్తుంది అన్నంత వరకు, అదే అసిస్టెంట్గా బాగా చేస్తుంది అన్నంత వరకే. బాగా చేస్తే ఎవరైనా పిలుస్తారు. ఆ అమ్మాయి కొంతమంది అంటారు కావాలని డీ షోలో ప్లాన్ చేసి ఈయన స్కెచ్ చేసుకోవాలంటే బోల్డ్ మంది ఫారినర్ గర్ల్స్ వస్తారు ఆయన దగ్గరికి, బాంబే గర్ల్స్ వస్తారు, మంచి హీరోయిన్స్తో వర్క్ చేస్తూ ఉంటుంటాడు ఆయన. అంటే ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది. అంటే ఒక పిల్లగాడు ఇప్పుడు వచ్చాడు, ప్రపంచం మొత్తం మునిగిపోయి అమ్మాయి ఒకతే లేదు. ఆ అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయి చిన్నపిల్లలు అలా చేశాడు అని చెప్పడానికి ప్రపంచంలో అంత విచక్షణ జ్ఞానం లేకుండా అయితే లేడు. తను ఒక ప్రొఫెషన్లో ఉన్నాడు, ఒక ఫ్యామిలీ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెమని ఇంట్లో భయం నేర్పుతారు ఎట్లా ఉండాలి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి గోల్డ్ స్పూన్ అనుకోండి, విచ్చలవిడిగా అమ్మాయిలతో తిరగవచ్చు, తాగొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ అతను కష్టపడి వచ్చాడు కాబట్టి తెలుసు మంచి ఏంటి చెడు ఏంటి తనకి తెలుసు. ఆ జ్ఞానం తనకు ఉంది. ఆ అమ్మాయి బాగా చేస్తుందని వచ్చినాక వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది విషయం పక్కన పెట్టేస్తే ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. చెప్పానుగా ఇందాక కూడా, గిఫ్ట్లు ఇచ్చేంత వరకు స్టేజ్కి వచ్చింది. తర్వాత నీ వరకు నువ్వు చేసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు, నా అంతలు నేను చేసుకుంటాను అన్నప్పుడు మళ్ళీ ఫోన్లు చేసి నాకు సలహాలు ఇవ్వండి, నాకు మెలకువలు చెప్పండి అని టార్చర్ చేసింది ఆ అమ్మాయే. మాస్టర్ వెనకతల పెళ్లి వరకు వెళ్ళింది చేసింది ఆ అమ్మాయే. సో పెళ్లి చేసుకొని కూడా బలవంతం చేసింది ఆ అమ్మాయి, బలవంతం చేసింది ఆ అమ్మాయి, బలవంతం చేసింది పెళ్లి చేసుకోమని. నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా ఒకటే మాట చెప్తున్నాను, ఇది పక్కాగా ఎప్పటికైనా సరే తర్వాత అయినా ఆమె సపోర్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ మాస్టర్ గారు వాళ్ళ భార్యను వదిలేసి ఈ అమ్మాయిని చేసుకుంటాను అంటే కేసు ఉండదు. మీకు విషయం మొత్తం అర్థమైంది అనుకుంటా ఒక్క మాటలో. మాస్టర్ గారు వాళ్ళ భార్యను వదిలేసి ఈ అమ్మాయితోనే ఉంటాను అన్నారంటే కేసు ఉండదు. ఎందుకంటే అమ్మాయికి కావాల్సింది మాస్టర్. అది నీలాంబరి ఉంది కదా మనకి సినిమా, నరసింహ సినిమాలో, ఆమె అలా పెట్టుకొని కూర్చుంది అనమాట. ఎక్కడైతే మొన్న ఏదో ఫంక్షన్ లో అనుకుంటానో మాస్టర్ గారు వాళ్ళ భార్యవి కాలు మొక్కారు, సుమలతవి. ఆ వీడియో ఎన్నిసార్లు వేసుకొని చూసుకొని ఆ నరసింహ సినిమాలో నీలాంబరి టైప్లో అమ్మాయి అలా పిచ్చిదాలాగా సైకోలాగా అయిపోయింది. ఓకే. సో ఇంకోటి అంటే తనకు ఆల్రెడీ కూడా అంటే ఎక్కడైతే బాంబే కార్డు కూడా ఉన్నట్టు నాకు అంటే తెలిసింది. జనరల్గా అంటే ఒక మాస్టర్ కార్డ్ రావాలంటే నేను అన్నట్టు మేజర్ కదా. సో రూల్ ప్రకారంగా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయదు కదా ఇండస్ట్రీ.
అవునవును. ఇప్పుడు ఎందుకంటే అక్కడ కార్డు ఇచ్చింది కూడా చూస్తారు కదా. అవును. ఇప్పుడు అక్కడ ఆమె కూడా age ఏ టైం group- ఏజ్ లో ఇచ్చారు అనేది ఒకటి చూస్తారు. అక్కడ బాంబే కార్డు లేదని ఇది తీసేశారని అన్నారు. మరి బాంబే కార్డు అంటే సమ్ అమౌంట్ ప్రాబ్లం, అమౌంట్ ఇష్యూనా ఇంకోటి తెలియదు. బాంబే కార్డు తీసేసుకొని తెలుగులో రావాలనుకుంది. నిజంగా ఈమె టాలెంట్ ఉంటే, మాస్టర్తోని టార్చర్ ఉంటే బయటికి వెళ్ళి తీసుకోవచ్చుగా. ఆమె టార్గెట్ అంతా ఇక్కడే ఉండాలి, తెలుగు దాంట్లో ఉండాలి, మాస్టర్ ఉన్న యూనియన్లోనే ఉండాలి, మాస్టర్కి అందుబాటులో ఉండాలి, మాస్టర్కి చుట్టుపక్కల ఉండాలి. ఆమె టార్గెట్ అది. మాస్టర్ ఎప్పుడైతే 1 year నుంచి వద్దు అని చెప్పి బయటికి వెళ్ళాడో అక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. ఓకే. సో ఇప్పుడు మాస్టర్ కూడా హీరోగా ఒక సంథింగ్ ఒక సినిమా చేస్తున్నారు. ఒకవేళ హీరోగా చేస్తే మాస్టర్ ఇంకా వేరే స్టేజ్కి వెళ్ళిపోతారు, నాకు దక్కడేమో అన్న ఆలోచనతో ఇదంతా చేయొచ్చు. దక్కడేమో అనేది ఖచ్చితంగా ఉంది, నిజం. ఓకే. దక్కడేమో అన్న అదైతే లోపల అమ్మాయికి ఇంటర్నల్ ఫీలింగ్ చాలా ఉంది. ఏం చేసైనా సరే తను దక్కించుకోవాలి అంతే. ఓకే. సో మొత్తానికి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈమె వెనక ఎవరైనా హస్తం ఉందంటారా? ఉందని మొన్నటి వరకు నాకు డౌట్ లేదండి. ఈ మధ్య ఏంటంటే మొన్న ఛాంబర్లో వీడియోస్ అన్ని చూశాను. భరద్వాజ గారు, ఝాన్సీ గారు పర్టికులర్గా ఏమని చెప్పారు, ఈ అమ్మాయి వెనకతలో ఒక హీరో ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు, సో ఒక సంస్థ ఉంది అని వాళ్ళు ఓపెన్ అయ్యారు. ఝాన్సీను భరద్వాజ గారు ఓపెన్ అయ్యారు. ఇమీడియట్గా మళ్ళీ పుష్ప దాంట్లో మైత్రి అనుకుంటాను దీంట్లో ఆల్రెడీ ఛాన్స్ ఇస్తాము చెప్పేశారు. లేదు అసలు మాకు సంబంధం లేదు, ఛాన్స్ ఇస్తామని చెప్పారు. ఛాన్స్ ఖచ్చితంగా అమ్మాయికి వాళ్ళ సంస్థలో ఉంటుంది అని చెప్పారు. ఇష్యూకి సంబంధం లేదు. ఇష్యూ లేదు, ఇష్యూ ఎవరికి లేదండి. వాళ్ళే రచబల ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. కాకపోతే ఎట్లా కన్వే అయిందంటే ఇది కావాలనే వాంటెడ్ గా ఒక మీరు అన్నట్టు ఆ స్టార్ హీరోని చేయిస్తున్నాడు అన్నట్టుగా కూడా ఇది రాంగ్ పోర్ట్రే చేశారు. రాంగ్ పోర్ట్రేట్ కాదు, మీరు ఖచ్చితంగా మీరు వినండి. ఝాన్సీ గారు చెప్పారు, ఫస్ట్ పబ్లిక్ ఎవరికి తెలీదు, పబ్లిక్ అనుకోవడానికి లేదు. పబ్లిక్ ఏంటంటే మీరు ఇంటి ఇచ్చినాకనే అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఏమన్నారు, ఉన్నారు పెద్ద హీరో ఉన్నారు అన్నారు. మరుసటి రోజే వాళ్ళు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసే దాంట్లో పబ్లిక్ ఎందుకు డౌట్ రాదండి? ఇప్పుడు ఇద్దరిది జరుగుతోంది. ఇప్పుడు అతను చేశాడా లేదా ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఈ అమ్మాయి కూడా ఎన్ని తప్పుడు కేసులు ఉన్నాయో వీళ్ళు పెడతారు, వాళ్ళ భార్య పెడుతుంది, ప్రూవ్ చేసుకునేది ఉంటుంది. సో ఇద్దరు నిందితులే అన్నప్పుడు ఈ అమ్మాయి వర్క్ కూడా ఆపాలి కదా. ఈ అమ్మాయికి ఏమో ఇస్తాము, ఆఫర్ ఇస్తాము, ఆయనను తొక్కేస్తాము అంటే పబ్లిక్ డౌట్ రాదా? మరి ఇప్పుడు ఇద్దరిని ఆపండి, తర్వాత ఇద్దరిని క్లియర్ చేయండి. చేస్తే ఇద్దరు ఇప్పుడు జస్ట్ ఆరోపణ మట్టుకే కాబట్టి ఇద్దరి వరకు ఆపాలి. ఆపకుండా ఒకరికి ఆపేస్తాము, ఒకరికి ఇస్తాము అని చెప్పంటే పబ్లిక్ ఎందుకు డౌట్ రాదు? దాని తర్వాత ఇది ఎక్కడ జరిగినా కూడా పుష్ప దగ్గర జరిగింది అంటున్నారు, పుష్ప సెట్లో జరిగింది అంటున్నారు. పుష్ప సెట్లో జరిగినప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఇప్పుడు తీసుకొని సాక్ష్యాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు గొడవ జరిగినప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అది పోనీ మా సినిమా మీ ఛాంబర్లోనే ఇవ్వచ్చు కదా. లేదు ఈ మాస్టర్ కరెక్ట్ కాదు, ఈ మాస్టర్ నాపేసేయండి. ఇప్పుడు కొన్ని విషయాలలో ప్రకాష్ రాజు గారిని కొన్ని రోజులు సస్పెండ్ చేసినట్టు, హేమ గారిని ఈ విషయం తెలియదు వరకు కొన్ని రోజులు సస్పెండ్ చేసినట్టుగాను అలా మాకు చెప్పుండొచ్చు కదా. వాళ్ళ దగ్గరికి వచ్చిన అమ్మాయి యాక్చువల్లీ కార్డు కోసం వచ్చింది, నా కార్డు తొందరగా ఇస్తే నేను వర్క్ చేసుకుంటాను అని వచ్చింది. సో పోలీస్ కేసు వరకు ఎందుకు వెళ్ళింది? ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళని కూడా మీకు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళకు కూడా తెలుసు, ఇండస్ట్రీ మొత్తం తెలుసు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని తెలుసు, వాళ్ళు క్లోజ్ అని తెలుసు, అన్నీ తెలుసు. తెలిసినాక రేప్ అని మీరు ఎందుకు వెళ్ళి తొందరగా వెళ్ళి నువ్వు పిఎస్కి వెళ్ళన్నారు? పోనీ అతనేమన్నా తీవ్రవాద, అతనేమో దొంగనా? పోనీ అమ్మాయి ఏమన్నా మిస్సింగా? ఆ అమ్మాయి కనిపించట్లేదు, ఆ అమ్మాయిని ఎక్కడో ఏదో చేసేసాడు కాబట్టి నేను పట్టుకొచ్చి వెంటనే ఇంటరాగేషన్ చేసేస్తే అమ్మాయి దొరికిపోతుంది అని చెప్పడానికి ఏమన్నా ఉందా? ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఒక లావణ్య వీళ్ళ విషయం తీసుకుందామండి. లావణ్య వచ్చింది కదా, మాట్లాడుతుంది రాస్తారు విషయంలో. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య ఈ అబ్బాయిది హర్షసాయి, ఆ అమ్మాయి కూడా వచ్చి చెప్తుంది కదా. ఇప్పుడు నీవి 100 వీడియోస్ ఉన్నాయి, నువ్వు మాస్క్ వేసుకుంటావా, స్కార్ఫ్ కట్టుకుంటావా, ఏదో ఒకటి మాకు చెప్పు, మాకు తెలియని విషయాలు చెప్పు. బయటకు వచ్చేందుకు దాక్కోవడం ఎందుకు? బయటకు వచ్చేందుకు నువ్వు మాట్లాడలేకపోయినావు. జరిగింది నువ్వు తెలియకుండా అయితే లేదు, అందరికీ తెలిసి ఇప్పుడు నువ్వు ప్రతి వీడియోలో నీ పేరు కొడితే వచ్చేస్తూనే ఉంది కదా. అలాంటప్పుడు అతను దాక్కొని వెనక ఉండి గేమ్ ఆడించాల్సిన అవసరం ఏమొచ్చింది? అది సో ఇది వాంటెడ్ గా అంటే కేవలం మాస్టర్ ని సొంతం చేసుకోవడం కోసమా లేదంటే అంటే యాక్చువల్లీ ఏంటంటే రెండు ఉన్నాయండి. యాక్చువల్లీ అంటే అమ్మాయికి అంత తొందరగా మాస్టర్ దగ్గర వస్తుంది అనుకోలే. ఫస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి కంటే మంచి డాన్సర్స్ ఉన్నారు, ఎవరికి అంత ఆపర్చునిటీ రాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆమె ఎత్తు ఆలోచించుకోవడానికి కూడా వేరే అసిస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. అందరు కొరియోగ్రాఫర్ అవ్వాలని అసిస్టెంట్గా వస్తారు. ఎవరి వీడియోస్ అన్న వైరల్ అయ్యాయా? ఎవరైనా పబ్లిక్లోకి వచ్చారా? పెద్ద మాస్టర్స్ ఉన్నారు, మాస్టర్స్ దగ్గర గర్ల్స్ సూపర్ చేసే గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు సపరేట్ వీడియోస్ కానివ్వండి, సపరేట్ వేరేవి కానివ్వండి, అంత వైరల్ అవ్వాలా. సో ఈ అమ్మాయి థాట్ ఏంటంటే తను తొందరగా పైకి వెళ్ళాలి, తొందరగా టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి. అలాంటప్పుడు మాస్టర్ గారి దగ్గరకు వచ్చినాక ఒక గ్రూప్లో ఉండే అమ్మాయికి, నువ్వు స్టేజ్ మీద చేసుకునే అమ్మాయికి ఇక్కడికి వచ్చేసరికి అంతమంది మధ్యలో వచ్చేసావు నువ్వు. సో ఈ లైఫ్ బాగుంది, ఈ ఎంజాయ్మెంట్ బాగా అనిపించింది ఆ అమ్మాయికి. అంత ట్రీట్మెంట్ కానివ్వండి, మాస్టర్కి ఏ వెహికల్ ఇస్తా వెహికల్ ఇవ్వాలి, ఏ ఫ్లైట్ టికెట్ ఇస్తే ఆ ఫ్లైట్ టికెట్ ఇవ్వాలి. సో ఇంత లగ్జరీ లైఫ్ చూసిన తర్వాత తను వదులుకోవాలనుకోలేక తనతో ఇష్టంగానే ఉన్నారు ఇద్దరు. ఆ తర్వాత ఏంటి, మాస్టర్ వాళ్ళ మిస్సెస్కి తెలిసింది,
గొడవలు అయ్యి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళింది. సూసైడ్ అటెంప్ట్ మాస్టర్ వాళ్ళ వైఫ్. కాబట్టి ఇవి కూడా పాత ఉంటాయిగా, హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ అయ్యిందన్న రిపోర్ట్స్ కూడా ఉంటాయిగా, కొన్ని మేము ఇప్పుడు కల్పించుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. తర్వాత అమ్మాయి వెళ్ళి హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కూడా అమ్మాయి దగ్గర ఉంది ఈ అమ్మాయిని వదిలించుకోవడం కోసం. తర్వాత వెళ్ళి ఇద్దరు మాట్లాడుకొని అదే సుకుమార్ గారి సెట్లో వెళ్ళారు, వీళ్ళు వెళ్ళి మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత ఎవరిదెవరు వెళ్ళిపోయారు, ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి ఈ కంప్లైంట్ రేపు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అది. ఓకే, సో అంటే మీ అసోసియేషన్కి సంబంధించి జానీ మాస్టర్కి మరి మీరేమన్నా అంటే సపోర్ట్గా ఏమన్నా నిలబడబోతున్నారా? అంటే మీరేమైనా డెసిషన్ తీసుకొని, అంటే ఇప్పుడు ఆధారాలు కూడా మీ దగ్గర కొన్ని ఉన్నాయంటున్నారు, అదేవిధంగా వారి సతీమణి అయేషా గారి దగ్గర కూడా గతంలో జరిగినటువంటి ఆధారాలు కానీ ఇంతకుముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా తన ఆధారాలు ఉన్నాయంటున్నారు. సో ఇదంతా అంటే మీరు అంటే సోషల్ మీడియాకి కానీ లేదంటే అదే పోలీస్ స్టేషన్కి న్యాయస్థానానికి మీరు వారి దాకా వెళ్ళేదని చేయదలుచుకుంటాను? వెళ్తానండి, ఖచ్చితంగా వెళ్తాను. అమ్మాయికి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ విషయము కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి కాదు, ఇక్కడ సఫర్ అయ్యేది నిజంగా అనుకుంటే విక్టిమ్ వచ్చే అమ్మాయి సుమలత చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉంది. అసలు ఆమెకి న్యాయం జరగాలి. అసలు ఆమె సఫర్ ఎవరు అవ్వలేదు. కాబట్టి నా సపోర్ట్ ఎప్పుడున్నా కూడా సుమలతకే ఉంటుంది. ఆ అమ్మాయికి ఏదైనా కావాలనుకుంటే నాకు తెలిసిన విషయాలు కానివ్వండి, మేము కలెక్ట్ చేసిన విషయాలు కానివ్వండి, ఏదైనా మేము కోర్టు సమర్పించుకుంటాం. ఓకే, సో నిజానికి ఇండస్ట్రీలో అంటే ఫీమేల్ ఆర్టిస్ట్కి సెక్యూరిటీ ఉందా? ఉందండి, ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంది. నేను ఇదే అంటున్నానండి, ఇప్పుడు మనము పాతకాలంలో లేము, జనరేషన్ చాలా చేంజ్ అయింది. ప్రతి ఒక్క చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్క ప్లేస్లో సీసీ కెమెరాస్ ఉంటున్నాయి. ఒకప్పుడు ఏదో ఎత్తుకుపోయారు, తీసుకెళ్ళి కిడ్నాప్ తీసుకెళ్లారు, లేదా ఇంకేదో అమ్మాయిలు దొరకక, అట్లా కాదు. ఇప్పుడు నెంబర్ 1 ఆర్టిస్టులు ఉన్నారు, నెంబర్ 1 మోడల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ పోటీ ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు మన సంస్థ కంటే ఇంకొకరిది బాగుండాలి, ఇంకో సినిమా కంటే ఇంకో సినిమా బాగుండాలి, ఈ వీడియో కంటే నా వీడియో బాగుండాలి. సో ఇది పోటీ ప్రపంచంలో అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఇంత టైం అయితే ప్రస్తుతానికి ఎవరికి లేదు. ఒకవేళ వాళ్ళు అడిగారే అనుకోండి, అందరు శుద్ధపూసలను కూడా మనం ఏం చెప్పలేము, అడిగారే అనుకుందాం అనుకోండి, అప్పుడు మన విచక్షణ ఎట్టిపోయింది అది. ఎందుకంటే అండి ఇంతకు ముందుకు మనకి ఆఫర్ రావాలంటే చాలా కష్టం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫోన్ ఇన్స్టా ఐడి ఓపెన్ చేసుకున్నా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నా, ఎవరికి వాళ్ళు మంచి కంటెంట్ తీసుకొని, టాలెంట్ ఉంటే మంచి కంటెంట్లు పల్లెటూర్లలో కొన్ని చూస్తుంటాను నేను, పిచ్చ కామెడీ. అసలు వాళ్ళు ఇంట్లో న్యాచురల్ గా ఉంటారు, వితౌట్ మేకప్, కామన్ గా డ్రెస్లు, ఇంట్లోంచి వచ్చి వండుకొని తీసుకున్న వీడియోలు కూడా మనకి హైలైట్ అవుతున్నాయి. మళ్ళీ వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నాం మనం. సో ఇప్పుడు అవకాశాలు, సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా ఈజీ అయింది, ఎవరికో లొంగక్కర్లేదు. టాలెంట్ ఉంటే ఆడే నీ దగ్గరకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు, వెయిట్ చేస్తాడు. ఎవరికైనా నీ టాలెంట్ పబ్లిక్ చూపించాలనుకోండి, ఖచ్చితంగా వెయిట్ చేస్తాడు అక్కడ. కాబట్టి ఒకప్పుడు ఏదో జరిగింది, ఇంకేదో జరిగింది, మీ ఇంట్రెస్ట్ తో మీరు వెళ్ళి అందరు, ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఒక ఆడపిల్లని పంపించాలంటే ఇంట్లో వాళ్ళు జాగ్రత్త పంపించాలి. ఒక మగపిల్లగాడి వర్క్కి వెళ్తే వాళ్ళ భార్య భయపడకూడదు. అమ్మో నా హస్బెండ్ వెళ్ళి వర్క్ చేసుకొని వస్తే ఏ అమ్మాయి ఏమవుతుందో, ఏ అమ్మాయికి అట్రాక్ట్ అవుతాడో అని వాళ్ళు కూడా భయపడకూడదు. ఇద్దరు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా వర్క్ చేసుకొని వర్క్ వెళ్ళాలి. కానీ రాగానే కాస్టింగ్ అవుతుంది, అది ఉంది, ఇది ఉంది. మన సినిమా ఇండస్ట్రీ బెటర్, ఇంకా అందరి మధ్యలో ఉంటాం మనం. సో ఇప్పటికి కూడా అంటే మీటి ఉద్యమాలు, శ్రీరెడ్డి కూడా అప్పట్లో అన్ని బయట పెట్టింది, ఇవన్నీ జరిగినా కూడా ఇంకా ఈ యొక్క కాస్టింగ్ కావచ్చు, ఇక్కడ కమిట్మెంట్ ఇస్తేనే మీకు పని జరుగుద్ది. అసలు ఇంకా వెంటనే చెప్పండి. ఒకవేళ అలా అన్నాడు అనుకోండి, వెంటనే చెప్పండి. లేదు మనం ఎంతమంది ఉన్నామో ఇండస్ట్రీలో లేడీస్ ఎవరైతే ఉన్నారో, ఆగండి, ఒక 1 month ఆగండి, వర్క్ చేయకండి, ఆపేసేయండి మొత్తానికి. అప్పుడు చూద్దాం ఎవరెవరు అడుగుతున్నారు. ఇప్పుడు ఏదో కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఇష్టం లేని వాళ్ళు కూడా అడుగుతారు. కొంతమంది ఇష్టం ఏమనుకుంటుంది అంటే ఏదో గొర్రెల మందలాగా పోయినట్టు కొంతమంది వెళ్ళి విన్నారే అనుకుందాం అనుకోండి, పక్కోడు ఏమనుకుంటాడు, ఏ సినిమా ఇండస్ట్రీ కోసం వాళ్ళు విన్నారు కదా, వీళ్ళు ఎందుకు విన్నారు అనుకుంటారు. కాబట్టి అట్లా వద్దు, విన్నోళ్ళు కావాల్సిన వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు ఒక 1 month షూటింగ్స్ ఆపేసేయండి ఖచ్చితంగా. సో మీ జర్నీలో అంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు మాస్టర్ అయ్యారు, సో మీరు డాన్సర్గా, ఆర్టిస్ట్గా చాలా చేశారు. అంటే మీ ప్రయాణంలో మీకేమైనా ఎదురైన ఎటువంటి కమిట్మెంట్? ఒకప్పుడు జరిగాయి కమిట్మెంట్ అని. అంటే కమిట్మెంట్ దాకా కూడా అడగడం అని కాదు, వాళ్ళు కూర్చొని మాట్లాడే విధానమే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు ఇంతవరకు కూడా ఎక్కువ గుర్తింపు లేకపోవడానికి కూడా రీజన్ అదే. కొన్ని విషయాలలో ఏంటంటే నాకు నచ్చిన దగ్గరే చేసుకున్నాను, నాకు కంఫర్ట్గా ఉన్న దగ్గరనే చేసుకున్నాను. లేదు అక్కడ వాతావరణం కొంచెం ఇబ్బంది అనిపిస్తే వచ్చేసాను, చేయలేదు. అది ఎవరిష్టం వాళ్ళ మీద ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా ఏంటి ఈరోజు అంటే ఇప్పుడు 4 రోజులు కస్టడీలో ఉన్నారు, మా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. సో మరి సోమవారం రోజు విచారణ జరుగుతుందని చెప్తున్నారు. మరి బెయిల్ మీద జానీ మాస్టర్ బయటకు వస్తాడా, మరి నిజంగా నిర్దోషిగా బయటకు వస్తాడా, లేదంటే ఆయన మీద ఇంకేమన్నా
అంటే స్ట్రాంగ్గా మళ్ళీ ఎవిడెన్స్ తీసుకొచ్చి కేసులు పెట్టి కంప్లీట్గా జైలు పాలు చేస్తారా అసలు ఏంటి? లేదు, వాళ్ళ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కంప్లీట్గా ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, ఏదైనా సరే జైలుకి అంకితం చేయాలన్న ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి, దీంట్లో నో డౌట్. కానీ మాస్టర్ మాత్రం క్లియర్గా బయటకు వస్తాడు, ఎందుకంటే అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి. ఓకే, తర్వాత ఒకవేళ నిజంగా నా మాస్టర్ ఏ తప్పు చేయలేదు, క్లీన్ చిట్గా బయటకు వచ్చాడు కన్నగిడ ముత్యంలా అనుకోవచ్చు మనం, అప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? అంటే అర్థం అంటే ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు, ఇదంతా వాంటెడ్ గా చేసి ఆయన కావాలనే ఈ కేసులో ఇరికించి లోపలికి ఇప్పుడు నిర్దోషిగా బయటకు వస్తే ఈ అమ్మాయి పరిస్థితి ఎవరి వరకు వాళ్ళదండి, అంత పట్టించుకునే అంటే అమ్మాయికి పనిష్మెంట్ ఉండదా? ఎవరికి? ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి కేసేసే రకాలు కాదు, అదే కదా ఇక్కడ వచ్చిన బాధ. ఎవరు? జానీ మాస్టర్ అయ్యారు, వాళ్ళ భార్య కూడా లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆమె ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ చేసినా చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా, చట్టం అనేది ఉంటుంది, చేసినామని చెప్పి అది కోర్టు చూసుకుంటుంది, అది కోర్టు చూసుకుంటుంది. యాక్చువల్లీ వీళ్ళ మెంటాలిటీస్ నేను చెప్తున్నాను కదా, నిజంగా పొడవడానికి వస్తే కూడా నవ్వుతూ మాట్లాడే రకాలు వీళ్ళు. ఎందుకంటే అమ్మాయి అంత సఫర్ చేసి, అమ్మాయి అంత ప్రాబ్లం చేసిన అమ్మాయి కార్డు విషయంలో ఇద్దరు నిలబడి కార్డు ఇప్పించారు. అలాంటప్పుడు ఇంకా రేపు వచ్చినా కూడా అదే అంటుంది అమ్మాయి, ఎవరి లైఫ్ వాళ్ళదక్క. నిన్న మాట్లాడినప్పుడు అదే అంటుంది అమ్మాయి, ఎవరి లైఫ్ వాళ్ళదక్క, మాకు అసలు ఈ తలకాయ నొప్పులు ఏమీ వద్దు, మా పని. మళ్ళీ ఇంకొక ట్యాగ్ యాడ్ చేశారు, లవ్ జిహాద్ అని. ఏంది లవ్ జిహాద్? లేదు, మాస్టర్ పెళ్లి చేసుకున్నాడా? లవ్ జిహాద్ అని ఒక ట్యాగ్ పెట్టడానికి లేదు, పెళ్లి చేసుకోలేదు, ఏమి చేసుకోలేదు. మార్పిడి అయితేనే నిన్ను పెళ్లి చేసుకున్నా లేదండి, నేను అదే అంటున్నాను. ఆయన అంత మతం పిచ్చోడు అయితే పవన్ కళ్యాణ్ పార్టీలో ఎందుకుంటాడు కదా, వేరే పార్టీలో వెళ్ళి ఉంటాడు కదా. లవ్ జిహాద్ లేదు, గడిది గుడ్డు లేదు. ఆ పిల్లని అనింది ఏమని, మాస్టర్ గారు నేను మీలాగా, మీ మతం అంటే నాకు ఇష్టము మీలాగా. ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పాలి, ఆమె చాటింగ్ చూసాను నేను. ఏమనంటే మీరు ఇలా కరెక్ట్ చేయట్లేదు పద్ధతులు, రంజాన్లో, లాస్ట్ టైం రంజాన్లో అనుకుంటా, ఇప్పుడు కాకుండా మొన్న మిగతా రంజాన్లో మీరు పద్ధతులు కరెక్ట్ ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి అని రంజాన్ గురించి ఆ అమ్మాయి చెప్తుంది, ఈయనకి సలహాలు ఇస్తుంది. మీరు ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఎందుకంటే 1 month ఆయన షూట్ చేయరు, రంజాన్ టైంలో చేయరు. సో ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అని ఆ అమ్మాయే సలహాలు ఇచ్చి ఆ అమ్మాయి మీ దాంట్లోకి ఇట్లా వస్తారు. ఎందుకంటే ఆమె డబల్ గేమ్, వాళ్ళ ఇంట్లోనేమో తెలియకుండా ఉంటుంది, బయటకు వచ్చేమో టైలర్ షాప్ దగ్గర బుర్కా పెడుతుంది. టైలర్ షాప్ దగ్గర బుర్కా పెట్టేసి మళ్ళీ బుర్కా వేసుకొని వెళ్ళి మళ్ళీ మాస్టర్ని కలిసి మళ్ళీ అక్కడ నుంచి అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి, అంటే ఆయన మొత్తం అంటే ఒక రకంగా అనమాట, అమ్మాయి డబల్ గేమ్ ఆడుతుంది అనమాట. సో ఆ అమ్మాయే మీ మతం అంటే ఇష్టం నాకు, మీది నేర్పండి అని చెప్పింది ఆ అమ్మాయే. మళ్ళీ ఇప్పుడేమో మతం మార్చమని చెప్పేసి అన్నారని వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు సుమలతోనే మతం మారలేదు కదండి, ఈమె ఎందుకు మతం మారుతుంది? ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను, ఇలాగే మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తున్నారు కదా, ఈ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ అమ్మకి, మీ అమ్మాయి ఇలా ఉందండి, అద్దులో పెట్టుకోండి, ఇట్లా ఇది కరెక్ట్ కాదు కదా అని కాల్ చేస్తే, ఏం తెలియదా వాళ్ళ దాంట్లో 4 ఉంటారుగా భార్యలు, ఇవి ఉంటే ఏమైంది? ఈ వాయిస్ కూడా రేపు కోర్టులోకి వస్తుంది. ఎవరు? వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్ పక్కన ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళ మదర్ వాయిసే. మీ దాంట్లో 4 పిల్లలు ఉంటాయి, తెలీదా? ఏమైందంట ఆమెకి, అదే సుమలతకి ఏమైందంట? అదే సార్ నేను చెప్తున్నా కదా, వాస్తవాలు తెలియనివి చాలా ఉన్నాయి, అన్ని కోర్టులో ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి. మేము అందుకే ధైర్యంగా ఉన్నాం. ఆ పిల్ల ఎంత టార్చర్ చేసింది, ఎంత వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసింది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని కాళ్ళు పట్టుకొని ఇట్లా వదలకుండా, ఇంట్లోంచి బయటకు వెళ్ళనీయకుండా, ఇంతసేపు నీ భార్య పిల్లలేనా, నీ భార్య పిల్లల్ని కూడా దూరం పెట్టేంత పిచ్చి స్టేజ్ తీసుకొచ్చావు నువ్వు. తీసుకొచ్చి ఇప్పుడు ఈ టైంలో ఇట్లా ఏంటి? ఓకే, సో ఈ ఎవిడెన్స్ మొత్తం క్లియర్ కట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, క్లియర్ కట్గా ఉన్నాయి. మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా ఇందా కూడా పేమెంట్, రంగబలి పేమెంట్, అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే, అండ్ కొందరు వ్యక్తులు అంటే డాన్సర్సే కొన్ని ఛానల్స్లో చూశాను, జానీ మాస్టర్ గురించి కావాలని వాంటెడ్గా చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? మహేష్ అనే ఒక అబ్బాయి, ఇంకెవరెవరో. వాళ్ళు నిజంగా డాన్సర్స్ కాదు నాకు తెలియదు, నిజంగా డాన్సర్స్ అయితే మాత్రం లేదు. ఇప్పుడు ఇదేముంది ఇష్యూ జరుగుతుందని ఎవరో వచ్చేసి నేను డాన్సర్ అని చెప్పుకోవచ్చు కదా, వచ్చి జానీ మాస్టర్ అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అని చెప్పి అప్పుడేం చేసిండు మీరు అడగాల్సింది. అప్పుడు అదే కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా ప్రపంచం మీద? ఇప్పుడు సమాజం మీద కొంచెం నీకు ఉండాలి కదా, అక్కడ ఏదో జరుగుతుంది, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఏం మాస్టర్ ఇట్లా చేస్తున్నావు అడుగు నువ్వు అక్కడ. ఏదో ఇప్పుడు టైం దొరికింది కదా, ఏదో 2 మాట్లాడితే 4 రాళ్ళు వేస్తున్నారు, నేను కూడా 4 రాళ్ళు వేసిపోతే అయిపోతుందని కాదండి అక్కడ. అది ఎందుకంటే అది పద్ధతి కరెక్ట్ కాదు. ఓకే, సో మొత్తానికి మాత్రం ఈ అమ్మాయి వెనక ఎవరో స్ట్రాంగ్ పర్సన్ అయితే ఉన్నారు, ఆయన అంతా నడిపిస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆమెకు అంత వెనక ఎవరు లేని మాత్రం ఈ అమ్మాయి ఇలా చేయదు, వెనక లేని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా చేయదు. ఫస్ట్ వాళ్ళ మదర్ని పట్టుకోవాలండి, వాళ్ళ మదర్ని పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళ మదర్కి A to Z తెలుసు. ఆ పిల్ల మాస్టర్స్ దగ్గరకు వచ్చి ఏడ్చి మా మమ్మీ చిన్న డ్రెస్లు వేసుకోమంటుంది, చిన్న షార్ట్స్ వేసుకొని చేయమంటుంది. ఎట్లయినా సరే ఇప్పుడు మన ఖడ్గం సినిమాలో పవల షావుల లాగా క్యారెక్టర్ లాగా
మనం వచ్చిందే సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి 4 రూపాయలు సంపాదించుకోవడానికి, ఇవన్నీ కాదు అని చెప్పేసి అని నువ్వు అంతా ఎంకరేజ్ చేసి, ఇప్పుడు నా కూతురికి ఏమీ తెలియని వయసులో అలా చేశారు, అప్పుడు ఏం తెలీదు అని చెప్పడానికి ఏమన్నా ఉండాలి, సెన్స్ ఉండాలి కొంచెం. సో మీరు అన్నట్టు ఆ వాట్సాప్ చాట్ కానీ మిగతా కాల్ రికార్డ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇంట్రాగేషన్లో కూడా ఇవన్నీ అవును, ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి, ఆ అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి, మాస్టర్ అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి. ఇప్పుడు నేను వెనకేసుకొని నేను రావట్లేదు, ఇద్దరు గిఫ్ట్లు ఉన్నాయి, వీళ్ళు వాళ్ళకి ఇచ్చినవి ఉన్నాయి, వాళ్ళు వీళ్ళకి ఇచ్చినవి ఉన్నాయి. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ భార్య సుమలత వాళ్ళ ఫ్యామిలీని ఎంత హెచ్చరించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. మీ కూతురు జాగ్రత్తగా ఉండండి ప్లీజ్, మా ఫ్యామిలీ డిస్టర్బ్ చేయకూడదు, నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయకూడదు, ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేసుకునే కొన్ని 100 మెసేజ్లు ఉన్నాయి. ఓకే, సో ఏది ఏమైనా కూడా తప్పు ఎటున్నా కూడా నిజంగా కోర్టు న్యాయం చేయాలని నేను కూడా కోర్టు న్యాయం చేయాలి. కానీ మీ మీడియా ద్వారా కూడా నేను చెప్పడం ఏంటంటే, ఇష్టం వచ్చిన తమ్నేల్స్ పెట్టి పాపం అమ్మాయి సుమలత గురించి కొంచెమైనా ఆలోచించాలి. అమ్మాయి విషయం నిజంగా తప్పు లేదు, అమ్మాయి వాంటెడ్లో చేయలేదు, ఏదో మతం కానీ మిగతా ఏదన్నా కూడా కాదండి, అవన్నీ దాని వెనకాల వేరే ఉంది. ఇప్పుడు ఏమంటే ముందు జరిగింది చూస్తున్నారు, దాని వెనకాల కూడా చాలా పెద్ద కథ ఉంది. సుమలతను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. సో ఈ విషయం పక్కన పెడితే మళ్ళీ నిన్న హర్ష సాయి, సో ఒక ఎవరైతే ఆ మెగా సినిమాకి ప్రొడ్యూస్ చేసినటువంటి తను అంటే ఆర్టిస్ట్ కూడా తను బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చింది. ఏకంగా అంటే ప్రొడ్యూస్ చేసిన నిర్మాతనే నువ్వు నాకు కాపీ రైట్స్ ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలన్నీ బయట పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, ఆమె దగ్గర నుంచి ప్రేమ పెళ్లి పేరుతోటి 2 కోట్ల రూపాయలు తీసుకోవడం. ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు హర్ష సాయి ఎక్కడ. ఇప్పుడు ఈ అమ్మాయిలు అదే నేను అందరిని అదే అడుగుతున్నాను, మీరు ఈ వీడియోలు ఫోటోలు తీసే వరకు ఏం చేస్తున్నారు? నా క్వశ్చన్ అదే. ఇప్పుడు నీ చేసుకున్న మొగుడైనా సరే, ఇప్పుడు చేసుకుంటాను మోసం చేశాడో ఇంకేదో సరే వేరు, ఇప్పుడు మీరు చిన్న ఛాన్స్ ఇవ్వకపోతే ఇలా జరగదు కదా. ఫోటోలు తీసేంత వరకు మీరు ఏం చేస్తున్నారు? అమ్మాయిలు ఇదే అడుగుతున్నాను నేను. వాడు కరెక్టా కాదు, ఇప్పుడు ఇవాళ రేపు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా వదిలేసిపోతున్నాడు. అలాంటప్పుడు నీకు కాలు లేదు సూలు లేదు, అసలు వాడు చేసుకుంటాడో తెలియదు, ఇంకేమో తెలియనప్పుడు మీరు అంత లీడ్నెస్ ఎందుకు ఇస్తున్నారు? అంటే కలిసిన రోజులు కలుస్తున్నారు, ఉన్న రోజులు బాగానే ఉంటున్నారు, ఆ తర్వాత బయటకు వచ్చి వాడు కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్ కాదు. నా పాయింట్ అదే, ఇద్దరిది తప్పు ఉంటుంది, ఎక్కడైనా ఇద్దరు తప్పు ఉంటుంది. ఇప్పుడు ఈ వీళ్ళ కేసు అయినా కానివ్వండి, వాళ్ళది కానివ్వండి, మిగతా ఎవరైనా సరే, అమ్మాయి అబ్బాయిల ఇష్యూ ఏది వచ్చినా సరే ఇద్దరిది తప్పు ఉంటుంది. కాబట్టి అమ్మాయి అని ఒక కార్డు వేసుకున్నంత మాత్రాన అది కాదు, లేదా అబ్బాయి అని కూడా నేను సపోర్ట్ చేయట్లా. కాకపోతే అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి, మీరు అంత లీడ్నెస్ ఇవ్వకూడదు. సో మనం గత ఒక 6 months 1 year నుంచి చూస్తున్నాం ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అంతకుముందు షణ్ముఖ్ సంబంధించినటువంటి ఇష్యూ, అది కూడా అమ్మాయి అబ్బాయి విషయంలోనే. సో షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ మళ్ళీ అది అమ్మాయి అబ్బాయి విషయం, అదే మళ్ళీ నార్సింగ్ సో మళ్ళీ వచ్చేసి దాని తర్వాత ఇంకొక యూట్యూబర్, సో దాని తర్వాత మళ్ళీ ఒక అబ్బాయి ఈ తెలుగు వన్లా ఒక ఆయన కామెడీ చేసే అబ్బాయి చిన్న మైనర్ని రేప్ చేశాడని వైజాగ్ సంబంధించిన ఒక అబ్బాయి, దాని తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ అది అమ్మాయి విషయమే, ఇప్పుడు జానీ మాస్టర్, మళ్ళీ ఇప్పుడు హర్ష సాయి. అవునండి, అది ఎందుకంటే బాగా ఈ మధ్య కూడా అంతా అదే మాట్లాడారు. అదే పోలీస్ స్టేషన్ నార్సింగ్ పిఎస్ లో నార్సింగ్ లో ఎందుకు ఇవన్నీ 2 వెళ్తున్నాయి అంటున్నారు. మరి వాస్తు ఏమో చూపించాలి అక్కడ. నార్సింగ్ పిఎస్ కి వాస్తు బాగలేదు, వాడు చేతపడి చేశాడా లేకపోతే ఇంకేమైనా జరిగిందా? బాగుంది కాబట్టి కేసులు వస్తున్నాయి. లేదు అట్లా కాదు, మా సినిమా వాళ్ళకి వాస్తు బాగాలేదు అనుకుంటా, ఆ పిఎస్ కి వెళ్తున్నాయి కదా అన్ని కూడా. యాక్చువల్ ఎందుకంటే ఈ టాక్ నడుస్తుందండి, ప్రతి ఒక్కటి నార్సింగ్ పిఎస్ కే ఎందుకు వెళ్తుంది, వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నా సరే నార్సింగ్ పిఎస్ కే ఎందుకు వెళ్తుంది అనేది మాత్రం మాట్లాడుతున్నారు. దీని గురించి అంత ఐడియా లేదండి నాకు, చూడాలి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మా అసోసియేషన్కి సంబంధించినటువంటి అక్కడ ఒక పెద్ద హీరో ఆమె వెనుక ఉన్నాడు, ఇప్పుడు మీ ఒక అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు. సో అంటే మీరు గెలుస్తారనుకుంటున్నారా? అంటే వాస్తవాలు ఒకవేళ మాస్టర్ తప్పు చేయకపోయినా కూడా మీరు గెలవగలుగుతారా వాళ్ళతోటి? ఎందుకు గెలవమండి, ఖచ్చితంగా గెలుస్తాం మేము. ఎందుకంటే మా వైపు న్యాయం ఉంది. రేపు సినిమా అవకాశాలు వస్తాయో రావు తర్వాత సెకండరీ, కానీ మా పక్కన ఖచ్చితంగా న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఓకే, గెలిచిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. సో తప్పకుండా నేను కూడా న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం, ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక వైద్యులు.